Praise the Lord. Hallelujah. Let us say loudly, praise the Lord. గడిచిన దినములు మాసములను తండ్రి కాచి కాపాడి మార్చ్ 9th డే 9వ పునరుద్ధాన దినము 2025. ఆ తండ్రి యొక్క గంభీరమైన పాదముల చింతగా నడిపించబడిన మనం ధన్యులం. గడిచిన వారం నుండి మనము ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ వినాలని నేను ప్రార్థించిన రీతిలో మీరు వినాలని కోరుకుంటున్నాను. అదేమిటనగా మన జీవితంలో మలుపులు ఎలా వస్తాయి. కొంచెం సౌండ్ పెంచుతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మలుపులు ఎలా వస్తాయి? నేను మరలా చెప్తున్నాను, ఈ మాటలను చెవులతో వినటం కాదు, ఆత్మతో వినాలి. సహజంగా మనం పరిశుద్ధాలయంలోనికి వెళ్ళిన తర్వాత మాటలను వింటూ ఉంటాము, కానీ బయటికి వచ్చిన తర్వాత ఏవి గుర్తుండవు, వాటిని గురించి ఆలోచించము. ఎందుకనగా మనము చెవులతో విన్నాము, సహజంగా అవి కొంతసేపటికే గుర్తుండవు. కానీ ఆత్మతో విన్న మాటలు ఆత్మలో ముద్రించబడి మనలను జ్ఞప్తికి తీసుకొని నడిపించట్లో దోహదపడతాయి. చాలా వరకు మన జీవితాల్లో కన్నీటితో ప్రార్థన చేసిన కుటుంబాలు లేక వ్యక్తులు ఉన్నారు మన మధ్యలో. జాగ్రత్తగా ఊరికాలు విశ్లేషించుకోండి. మన జీవితాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి చెప్పలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పినా వారు ఏమి చెయ్యరని తెలిసి కూడా ఏమి చేయలేని స్థితిలో దుఃఖించిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. స్ట్రగులింగ్ అండ్ క్రయింగ్ మనకొచ్చిన విద్య. కానీ ఒకటి మాత్రము మర్చిపోతున్నది ఏమిటనగా, మన ప్రార్థనలన్నిటినీ కూడా వినే తండ్రి ఉన్నాడు. ఆయన పేరే యేసయ్య. ఇది మనకు తెలుసు, మనకు తెలియదని కాదు. మన ప్రార్థనలను యేసయ్య వింటాడని తెలుసు, వింటున్నాడని కూడా తెలుసు. కానీ ఎందుకో మన హృదయంలో నన్ను చూస్తున్నాడా, నా ప్రార్థన వింటున్నాడా, నాకు సమాధానం వస్తుందా అనే అపనమ్మకం మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే మనలో చాలామంది నా ప్రార్థనలు తండ్రి వినడేమో, వింటులేదేమో అని అనుకునేవారు కూడా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆయన మనల్ని చూస్తున్నాడు. హీ సీస్ యూ, హీ నోస్ యూ. నువ్వేంటో ఆయనకి తెలుసు. నీ స్థితిగతులన్నీ తెలుసు. ఇప్పుడు నీవు ఎలా ఉన్నావో, నేను ఎలా ఉన్నానో, మన కుటుంబం ఎలా ఉన్నదో, మనము దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ సమాధానం రావడం లేదేంటని మనలో చాలామంది నిరుత్సాహపడుతున్నారు. నీవు చేసే ప్రార్థన నీకు అనుగ్రహించడానికి తండ్రి సిద్ధపరుస్తున్నాడు. పరలోకంలో నీకు ఇవ్వవలసిన గిఫ్ట్ సిద్ధపరుస్తున్నాడు. అది తప్పకుండా నీకు వస్తుంది. మనం అనుకుంటాము ఇన్స్టాంట్గా కావాలని. లాస్ట్ టైం కూడా చెప్పిన మాట చెప్తున్నాను. ఒక కాఫీ లాగా
లేక ఒక బూస్ట్ లాగా, ఒక బార్న్విటా లాగా కలిపిన వెంటనే తాగడానికి సిద్ధంగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ తండ్రి అలా అనుకోవడం లేదు. ఎందుకనగా నీవు అడిగే లేక నీవు కోరుకునే ఏ కోరికైనాను అది ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో మనకంటే తండ్రికి బాగా తెలుసు. చూడండి, నేను మారు మనసు పొందిన కొత్తలోనే 1998లో మారు మనసు పొందాను. వెంటనే గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ కావాలని 9 రోజులు ఉపవాసం పెట్టుకున్నాను. ఎన్ని రోజులండి? 9 రోజులు. ఏం కావాలని? గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, బుద్ధి వాక్యం కావాలని 9 రోజులు రాలా. ఇక నాకు తండ్రి ఇవ్వడేమో, నేను పనికిరానేమో నిరుత్సాహపడ్డాను. అయితే తండ్రి నాకు ఎందుకు ఇవ్వలేదో మీకు చెప్తాను. నా ప్రార్థన తండ్రి వినలేదా? విన్నాడు. చెప్పండి, మన ప్రార్థనలని తండ్రి వింటాడు. ఇది మాత్రం రూఢిగా రాసుకోవచ్చు మీరు. ఎవ్రీ ప్రేయర్ తండ్రి దగ్గరికి వెళుతుంది, ఆయన వింటాడు. ఎందుకనగా మన మాటలు గాలిలోనికి వెళ్ళి, గాలి ద్వారా పరలోకానికి వెళ్ళి, పరలోకములో ఉన్న తండ్రి యొక్క బలిపీఠం దగ్గర రికార్డ్ అవుతూ ఉంటాయి. ప్రతి ప్రార్థన గమనించండి. నా ప్రార్థన వింటున్నాడా లేదా ఆ సంశయం తీసిపారేయండి. వింటున్నాడు. అయితే ఆ విజ్డమ్ అనే వరమును నేను ఆపరేట్ చేయలేను, లేక సహించలేను. చూసారా ఎందుకు ఇవ్వలేదు తండ్రి? నేను దాన్ని సరిగ్గా తెలుగులో చెప్పలేకపోయాను. దానిని నేను నిభాయించలేను, ఉర్దూ వర్డ్ అనుకుంటా. ఆపరేట్ చేయలేను, దాన్ని నేను సరిగ్గా ప్రయోగించలేను, ఉపయోగించలేను. ఎందుకనగా విజ్డమ్ అనే వరము జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు కూడా తెలుస్తాయి. అదొక వరం. అర్థమైందండి? జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేటివి. ఆ వరాన్ని నీకు ఇస్తే నీవు తట్టుకోలేవు. అదేంటండి? జరిగిపోయినవి తెలిస్తే మంచిదేగా, జరుగుతున్నవి తెలిసినా మంచిదేగా, జరగబోయేవి తెలిసినా మంచిదేగా. అవును, అందులో ఒకటి, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలుస్తుంది. నీ కొడుకు ఏమవుతాడో తెలుస్తుంది, నీ కూతురు ఏమవుతుందో తెలుస్తుంది, నీ కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. నీ కళ్ళ ఎదురుగా వచ్చినటువంటి చిన్ని మనమలు మనమరాండ్రు ఏమవుతారో నీకు తెలుస్తారు. నువ్వు తట్టుకోగలవా? ఒక తండ్రి కొడుకు దగ్గరికి వచ్చి, నానా నేను ఎగ్జామినేషన్ పోతున్నాను, నా గురువుకు ప్రార్థన చేయమన్నాడు. నీకు వెంటనే తెలిసిపోయింది వాడు పాసుగాడని. ఎందుకని? విజ్డమ్ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రార్థన చేయాలి. చూడండి ఎంత టిపికల్ అండ్ కాంప్లికేటెడ్ గిఫ్ట్ అడిగింది నేను. అంత మాత్రమే కాదు, ఎవరైనా ఐసీయూలో ఉండి ప్రార్థన చేయండి నా కొరకు అన్నారు. నువ్వు ప్రార్థన చేయాలి, కానీ నీకు తెలుసు అతను బ్రతుకుతాడో చనిపోతాడు. అప్పుడు ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి, ఎలా చేయాలి? అర్థమవుతుందండి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ బుద్ధి వాక్యం లేక విజ్డమ్ అనే వరము ఉన్న వారందరూ కూడా జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోతున్నాయి. అది ఒక రకంగా తండ్రి యొక్క అనంతమైన కాంప్లికేటెడ్ గిఫ్ట్లో అదొక గిఫ్ట్. అందరికీ అంత ఆషామాషిగా ఇవ్వడు. ఆది అపోస్తులు కూడా ఆ గిఫ్ట్ని కొందరు పరిపూర్ణులు, సబ్మిటెడ్ వెసల్సే పొందుకోగలిగారు. అపోస్తులు సైతము. అందుకే మనకు రావలసినటువంటి ప్రార్థనకు సమాధానం ఎందుకు రావడం లేదనగా, కొన్ని నువ్వు అడిగేవి తండ్రి నీకు ఇవ్వబోయేది ఆ సమయము, ఆ కాలము, ఆ పరిస్థితులు తండ్రికి బాగా తెలుసు కనుక అప్పుడే ఓపెన్ చేస్తాడు.
అలా అని ఆయన చేయటం లేదంటే లేదు, చేస్తున్నాడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, ఎప్పుడు తీసేయాలో అప్పుడు తీసేస్తాడు. కానీ తండ్రి మాత్రము నీ ప్రార్థన విషయమై ఆలోచిస్తున్నాడు, పనిచేస్తున్నాడు, నీకు అనుగ్రహించడానికి సిద్ధపరుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఇన్ ఇట్స్ వే, దారిలో ఉంది. నీకు రావలసినటువంటి సమాధానం ఎక్కడుందండి? దారిలోనే ఉంది. ఇట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది హెవెన్ టు యూ. పరలోకం నుండి నీకు రావడానికి తండ్రి సిద్ధపరిచాడు. అందుకే మార్కు సువార్త 9:23 ఏమున్నది? నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. నమ్మండి ప్రియులారా, నమ్మండి. నా మాటలు వినండి ముందు జాగ్రత్తగా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటారు. ఎందుకనగా నేను ఎప్పుడదే మాట చెప్తున్నాను. ప్రతి మాట యందు అటెన్షన్ ఉంచండి. ప్రతి మాటను నమ్మండి. ఇవి దేవవాక్కులు, దైవవాక్కులు. అందుకే సంఖ్యాకాండం 24:16 బిలాం అంటాడు, దేవుని విద్య నెరిగిన వాడు అంటాడు. దేవుని విద్య అంటే ఏంటనుకుంటున్నారు చెప్పండి? చాలామంది మనం అనుకున్నాం, చదివాం, వదిలేశాం. దేవుని విద్య అంటే ఏమిటి మనకు తెలియదు, కానీ అది బిలాముకు తెలుసు. మనకి ఎంతవరకు విజ్డమ్ తెలుసు, జ్ఞానము తెలుసు, నాలెడ్జ్ అని తెలుసు, కానీ దేవుని విద్య ఏమిటి? అది బిలాముకి ఏమి తెలుసు? అక్కడ మాటలు సబ్జెక్ట్ కాదు, పక్కకి వెళ్ళాను. అక్కడ మాటలు విన్నప్పుడు ఆ దేవుని విద్య నెరిగిన వాని వాక్కు. కనుక నీవు కూడా మాటలను శ్రద్ధగా వినండి. నేను వస్తున్నానంటే ఒకటి గుర్తుంచుకోండి, ఆషామాషిగా రాను. మళ్ళీ చెప్తున్నాను, నా మోకాళ్ళు పగలు కొట్టుకొని వస్తాను. అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. 2023 ఏప్రిల్ మే మాసంలో చనిపోవలసిన వాడిని నేను. అది మీ అందరికీ తెలుసు. 23లోనే అయిపోయింది అనుకున్నాను. యాంజియోగ్రామ్ చేయించుకుంటా పూర్తిగా మూసుకొని పోయి ఉంది. LCX డయాగ్రామ్స్ చూపించాను. నా హార్ట్ సైతం కమిలిపోయి గులాబీ రంగులోనికి వచ్చింది. ఎప్పుడైనా మీకు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. చనిపోతానని తెలుసు, డాక్టర్లు పెద విరిచేశారు. కానీ నా ప్రార్థన ఏమిటంటే ఒకటే, నాకు మీరు ఆయుష్నిస్తే నేను మీ వాక్కును ప్రకటిస్తాను. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నీ స్థితి, జరిగిపోయిన స్థితి, జరగబోయే స్థితి అన్నీ కూడా ఎరిగిన తండ్రి మనకున్నాడు. ఆయనే యేసయ్య. ఆయనే యేసయ్య. కనుక నాకు సమాధానం రావడం లేదు, నేను ఏడుస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికలేమి చాలా ఉన్నది, నా ఆరోగ్యం కుదుటపట్టడం లేదు, నేను మగ్గిపోతున్నాను, కృంగిపోతున్నాను, కృషించిపోతున్నాను, నేను ఎందుకు పనికి రాకపోతున్నాను, నా ప్రార్థన వింటలేదా అంటే తండ్రి వింటున్నాడు. పోతే నీకే విశ్వాసం లేదు, నీవే ఫెయిత్ని పోగొట్టుకున్నావు, నీకు ఆ విశ్వాసం లేదు. హెబ్రీ పత్రిక 11:6 ఉంది కదా, స్పష్టంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కమింగ్ ఓవర్ హియర్? నువ్వు దేన్ని నమ్మవు, దేన్ని పట్టించుకోవు. ఎందుకు వస్తున్నావో నీకే తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావో నీకు తెలియదు. ఇప్పుడు ఒక ఇంత వరవడి వచ్చింది. ఏమిటనగా అవి లేవు, ఇవి లేవు, స్వస్థత లేవు, అద్భుతాలు లేవు, ఏమీ లేవు. ఏమండి బాగా వినండి, ఏమీ లేవు. ఓకే, ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు ఎందుకు ప్రతి ఆదివారం వస్తున్నాము? మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్సే. ధనము లేదు, పంటలు పండడం లేదు, ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు కావడం లేదు, చదువులు అబ్బటం లేదు, ఆరోగ్యాలు సరిగా లేవు. ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? ఏమీ లేవు. మరి ఎందుకు వస్తున్నాము?
వాటిని తీర్చగలిగిన తండ్రి ఉన్నాడనే కదా. చెప్పండి, మన ప్రార్థన తండ్రి ఆలకించి తప్పకుండా ఇస్తాడనే కదా. పెళ్ళిళ్ళు కావడం లేదు, పెళ్ళిళ్ళు అయితే పిల్లలు లేరు. లాస్ట్ టైం చెప్పిన మాటలే. పిల్లలు ఉంటే ప్రయోజకులు కావడం లేదు, మనకి ఏమీ అందటం లేదు. కానీ ఎందుకు వస్తున్నామనగా తప్పకుండా మన ప్రార్థన తండ్రి ఆలకించి సమాధానం ఇస్తాడని. మరి సమాధానం ఇస్తాడని తెలిసిన తండ్రి మనకు ఉన్నప్పుడు అవి లేవు ఇవి లేవు అని ఎలా అంటున్నారండి? చెప్పరు? చెప్పండి, ఆలోచించండి, ఆలోచించండి. ఎంత ఈజీగా అంటున్నామండి. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అన్నాడు తండ్రి. ఐఎమ్ సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్ అన్నాడు తండ్రి. పరలోకములోను భూలోకములోను సర్వ అధికారములు నాకు కలిగి ఉన్నవన్నాడు యేసయ్యే. కానీ ఏమీ లేదంటున్నా మనం. మరి అధికారం అంటే ఏమిటో నాకు తెలియదు, ఏ అధికారం ఉందో నాకు తెలియదు. ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. ఇందాకనే విజయబాబు చెప్పాడు కదా సాక్ష్యము. చలితో వణికిపోతున్న నేను నిన్నటి దినమున నేను లేచి ఆదివారం నాడు పాల్గొంటానని నమ్మకమే లేదన్నాడు కదా. 23లో చనిపోవలసిన నేను మీ ముందు నిలబడ్డాను అంటే నాకు తెలుసు నేను ఎలా ఉన్నానో, ఎలా బ్రతికి ఉన్నానో మీకు తెలుసు. కానీ లోపల లేదు బ్రదర్, స్వస్థతలు లేవు బ్రదర్. మరి ఏమున్నాయి బ్రదర్? ఏమున్నాయి చెప్పండి బ్రదర్? ముట్టుకుంటే సముద్రం పాయలవుతుందా చెప్పండి బ్రదర్? ఎక్కడనో ఒక రాజు యొక్క సముఖంలో నీటిని తన రాడుతో ముట్టుకుంటే నీళ్ళన్నీ ఎర్రగైనాయి, ఈజిప్ట్ మొత్తం ఎర్రగైనాయి. పాల్వంచలో ఇక్కడ ఒక బొట్టు నీటిని నేను ఎర్రగా చేస్తే పాల్వంచ పట్టణం అంతా ఎర్రగా అయిపోయిందంటే ఏమంటారు దాన్ని? చెప్పండి. పాల్వంచ అంతా ఎర్రగా అయిపోద్దా? ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ది వాటర్ విల్ బికమ్ బ్లడ్ ఆర్ వాట్? ఏమంటారు దాన్ని? చిన్న సూచనలా? ఏమీ లేవు బ్రదర్. అప్పుడు అపొస్తలులు ఉన్నారా? అపొస్తలులతోనే అయిపోయింది. మరి అప్పుడు అపొస్తలులు ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు బయలుదేరాడు ఒక రాడు పట్టుకొని. ఇక్కడ తండ్రికి కావలసింది విశ్వాసి. చెప్పండి, చెప్పండి, కొట్టండి. నేను కాదు, నీవు కాదు. తండ్రి కావాల్సింది ఎవరు? ఈ పాప చాలు, ఈ పాపలు చాలు. ఐఎమ్ హ్యావింగ్ ఫెయిత్. నేను రోజు ఉదయం లేచి బ్రతుకున్నాను అనుకుంటున్నాను, ఒక ఫెయితే పెట్టుకున్నాను. ఐ నో మై సిచ్యువేషన్. రాత్రి నేను కుటుంబ ప్రార్థనలో సంజీవితో అన్నా, అసలు రేపు పొద్దున్న చెప్పగలను. ఒకటే స్నీజింగ్, ఒకటే జలుబు. కుటుంబ ప్రార్థనలోనే 20-30 తుమ్ములతో కూర్చున్నాను. నేను వస్తాను అనుకోలే. ఎందుకనక ఐఎమ్ బికమింగ్ వీక్, బట్ హ్యావింగ్ ఫెయిత్. ప్రియులారా, అన్నీ నమ్మండి, కానీ ఒకటి నమ్మకానికి వస్తే నేను వచ్చిన 3 సంవత్సరాలు హృదయం అంటున్నాను. ఒకటి, ఏవి లేవు అవి లేవు ఇవి లేవు అనే కాడికి నేను రావడమే వేస్ట్. ఎందుకంటే నేను అవి లేవు ఇవి లేవు అని తిరగచ్చు. అన్నీ చెప్పండి, అన్నీ. ఇప్పుడు ఎందుకు వచ్చామండి? ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండి. ఇలా చెప్తే ఇంకొక వారం నేను వెళ్ళాల్సి వస్తుంది. ఒకటి మాత్రం మనసులో పెట్టుకోండి, తండ్రి తన బిడ్డలను కాపాడుకుంటున్నాడు. మనమందరం ఆయన బిడ్డలమే. మనలో 4 గుంపులు ఉన్నారు. అది ఎప్పుడైనా చెప్తాను. రాత్రి నేను నా కుటుంబ ప్రార్థనలో చెప్పాను. మనలో 4 గుంపులు ఉన్నారు. వీఆర్ హ్యావింగ్ 4 గ్రూప్స్ ఇన్ అవర్ చర్చ్. సరే, అది ఇప్పుడు నేను చెప్పను. ఏ గుంపు అయినా ఏవైనా ఒకటి డెవలప్ చేసుకోండి, ఫెయిత్ని డెవలప్ చేసుకోండి. ఎవరు చెప్పినా ఏమి చెప్పినా నాలాంటి నీలాంటి వ్యక్తులే చెప్తున్నారు. అది లేదు ఇది లేదనే వాళ్ళేం ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళేం కారు. అన్నీ ఉన్నాయి. కీర్తన 24:8 ఏమనంటాడు? బలశూరుడైన యెహోవా, యుద్ధ వీరుడైన యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా.
నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? పోతే మనకేదో జరగకపోయేసరికి మనం బలహీనమైపోయి మనకి ఏది రావడం లేదు కనుక ఆయన లేడు అని చెప్పుకుంటున్నాం. లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రతి ఒక్కరి యొక్క గిఫ్ట్స్ ఫ్రమ్ ది హెవెన్ ఈజ్ రెడీ అండ్ ఇట్ విల్ కమ్ టు యూ. ఒకసారి గట్టిగా చెప్పండి, నేను తప్పకుండా పొందుకుంటాను. కొన్నిసార్లు డిలే కావచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు మనకి నిరుత్సాహం కలగవచ్చు. కానీ ఆ ఆలస్యంలో కూడా దేవుని యొక్క క్రియ ఉన్నది. నీకు పొందుకోవడంలో కూడా తండ్రి ఏర్పరిచే గిఫ్ట్ నీకు అందడానికి తండ్రి యొక్క టైం ఫ్యాక్టర్ ఉన్నది. అంత మాత్రమే కానీ ఇవ్వడు, వినడు, ఏమి చెయ్యడు, తీసేయండి. లాస్ట్ వీకే చెప్పాను, మార్తా మరియల యొక్క సహోదరుడైనటువంటి లాజరు చనిపోతాడని చెప్తే ఎందుకు యేసయ్య ఆలస్యం చేశాడో తెలుసా? ఆయనను బ్రతికించడానికి ఒక టైం ఫ్యాక్టర్ని పెట్టుకున్నాడు. లాస్ట్ టైం చెప్పాను కనుక ఎక్కువ చెప్పను. అలానే నీకు నాకు, నన్నే తీసుకోండి, 23లో ఎందుకు నేను పూర్తిగా ప్యానిక్ అయిపోయానంటే చనిపోతాను అనే దశకి రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ గారు చెప్పేశారు. దీనితో నేను బాగా మారాను. ఏమైందండి? 23కు ఉన్న ఫిలిప్ బాబు వేరు, 23 తర్వాత ఫిలిప్ బాబు వేరు. నన్ను చూసేవాడు చెప్పగలుగుతారు దగ్గరగా ఉండి. లోపలికి వెళ్తే బయటికి దాదాపు రానండి. ఓ గూడు కొట్టుకున్న పిసుకల్లోకి వెళ్ళిపోతాను నేను. నన్ను చూసేవాళ్ళు తెలుస్తుంది దగ్గరుండి. బయట అనుకోవచ్చు వీడేదో చెప్పి వెళ్ళిపోతున్నాడని. నో 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 అలా రావాల్సిన కర్మాబద్ధాలు నాకు లేనే లేవు. ఎందుకని 23 వేరు, 24, 25 వేరు. ఎందుకనగా నాలో ఆ మార్పు తేవడానికి తండ్రి ఎల్సిఎక్స్ని మూశాడు. మీలో ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే మీలో ఒక మార్పు రావడానికి అక్కడ మూస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక ఎంత క్లియర్గా అంటారు చూసారా? 12వ అధ్యాయం 5వ వచనం 7వ వచనంలో ఏమంటాడు? తండ్రి శిక్షించని కుమారుడు దుర్బేజులే కానీ కుమారుడు కాలేడు. తండ్రి ఖచ్చితంగా శిక్షించి సరి చేసుకుంటాడు. నీలో ఉన్న తప్పులను సరి చేయడానికే నేను 23కు ముందు దాదాపుగా 70% తండ్రిలో ఉండి ఒక 30% దాకా బయట లోకాన్ని చూస్తుండేవాడిని. కనుక నీకు ఇచ్చిన టాలెంట్, నీకు ఇచ్చిన తలాంతులను 30% బయటకు చూడడానికి కాదు బాబు. You have to submit yourself not less than 80 to 85%, if requires 90% also. మనలో చాలా వరకు బయటకే చూస్తుంటాం. అందుకు ఇక చనిపోతాను కనుక ఇక నాకు ఈ లోకం మీద పెద్ద ఆశయమే ఉండదు అని ఒక బలీయమైన సమర్పణ, 100% సబ్మిషను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 ప్రకారంగా నీలో కలగడానికే తండ్రి నీకు ఆలస్యం చేస్తున్నాడు. అందుకు నాకు 23లో తండ్రి ఏం చేశాడు? మూశాడు. మూసి ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే 23 జరిగింది, 24 జరిగింది, 25లోనికి వచ్చాను. ఆ భయము, ఆ భక్తిని మాత్రం తండ్రి నాకు అలానే ఉంచాడు. అలానే మీకు కూడా తండ్రి తప్పకుండా మీకు సిద్ధపరిచినటువంటి గిఫ్ట్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది అందరూ వినండి. నేను డెమాన్స్ట్రేట్ చేసి మరీ చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. 25 లక్షల కాలి బలము దాస్యములో నుండి పాలుతేనెలు ప్రవహించు స్థలానికి మోజెస్ని పంపించాడు. ఎవరు? దేవుడు. ఒకే ఒక్క మోజెస్. అతని వయసు 80 ఏళ్ళు, నాలాగా. యంగ్ బాయ్ కాదు, మన సురేష్ పాస్టర్ లాగా. 80 years.
అతని చేతిలో ఒక కర్ర మాత్రమే ఉన్నది. ఆ కర్రతో 10 సూచనలు చేశాడు. ఎన్ని? 10 సూచనలు. 2 అదనంగా అడ్వెంచర్స్ చేసి 12 సూచన క్రియలతో వారిని నడిపించాడు. ఎక్కడి దాకా నడిపించాడంటే ఎర్ర సముద్రం దాకా వచ్చేసారు. ఎక్కడి దాకా వచ్చారండి? ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ? తీరా వెళ్ళమని చెప్పి పంపించినటువంటి ఫరో మనసును మార్చుకొని రథాల్ని సైన్యాన్ని సిద్ధపరచుకొని నో 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 నో, మనకు అసలు 25 లక్షల కాలిబలం వెళ్ళిపోతే ఇటుకలు చేసేవాళ్ళు, దాసులు మనకు కావాలి కనుక వారిని మళ్ళీ వెనక్కి తీసుకొని వద్దామని రథముల పైన సైన్యము, ఫరో, సేనాపతులు, ఏనుగులు, ఒంటెలు అన్నీ బయలుదేరి వచ్చేస్తున్నారు. వీడు చూశారు వెనక్కి తిరిగి. ఎవరు? ప్రజలు. మనలాగానే చూసి వెంటనే మోషేతో అన్నారు, అయ్యా మా పని అయిపోయింది, దెర్ ఇస్ నో వే. ముందు దారి చెప్పరు, దారి లేదు, వెనక మరణము తరుముతుంది. ఫరో వచ్చాడు, సైన్యం అవుతాడు, అందరిని చంపారేస్తాడు. మనం ఆ యుద్ధ వీరులం కాదు. అప్పుడు మోషే ప్రార్థించాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నిర్గమకాండము 14వ అధ్యాయం. వచనము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చూడండి, మోషేతో అంటున్నాడు. అది ఇంకా జరగల. 16వ వచనం జాగ్రత్త. అందుకే అట్ట పరకాజ్యం చదవాలి. ఎందుకు వరి అవుతున్నావు మిస్టర్ మోజెస్? నీ చేతిలో కర్ర ఉందిగా, ఈ కర్రతో ఎన్ని చేశావు? ఎన్ని సూచనలు చేశావు? ఏమంటే ఈగలు రమ్మంటే ఎన్ని ఈగలు వస్తాయి? మిడతలు రమ్మంటే ఎన్ని మిడతలు వస్తాయి? చెప్పండి. చీకటి కమ్మంటే ఎన్ని ఊళ్ళ కమ్మిద్ది? ఇవన్నీ నువ్వు చేసావుగా. కనుక అదే కర్రతో నీవు సముద్రాన్ని ముట్టుకుంటున్నాడు. ఎప్పుడు సముద్రం ముందే నిలబడ్డారు మీరు? ఇప్పుడు సముద్రం చూడలేదా? చూసిన వాళ్ళు ఒకసారి చేయి పైకి లేపితే సముద్రము భీకరమైన తరంగాలతో పెద్ద హోరుతో వస్తుంటుంది బీచ్లో చూస్తే. ఆ సముద్రాన్ని ఇలా ముట్టుకుంటే ఏమవుతుంది? ఏమన్నాడు తండ్రి? దారి ఏర్పడుతుంది, మీరు నడిచిపోతారు. ఇప్పుడు మీకున్న కష్టాలు అంతకంటే కష్టమైనయా? ఒక ఉద్యోగం కావాలి, ఒక పెళ్ళి కావాలి, నేను ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, నా అప్పులు తీరిపోవాలి, నా జీవితము మారాలి అనేది సముద్రము కంటే కష్టమైనదా? కాదు కదా. అర్థమవుతుంది కదండి? కాదు. మన ప్రాబ్లం అంత సివియర్ ప్రాబ్లమ్సా? కాదు. పొత్తికి వీళ్ళు కూర్చుని 25 లక్షల కాలిబలం మిశ్రిత జనాంగం కూడా ఉండి అంటున్నారు. కరుతున్నట్టు సముద్రాన్ని కొట్టాలట, కొడితే పాయలైద్దట, వీళ్ళందరూ నడిచిపోతారట. మనం అంతా యథాలా కనపడుతున్నట్టున్నాం. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అర్జునుడు వచ్చేసారు. వాళ్ళు వచ్చేస్తున్నారు గుర్రాల మీద. ఇక్కడ నేను ఇంకా కొట్టాలట, కొడితే అయిద్దా అవదా? అప్పుడు వీరి ముందు నడుస్తున్నటువంటి మేఘస్తంభము, అగ్ని స్తంభాలు ఉన్నాయన్న సంగతి ఎంతమంది తెలుసు? ఇజ్రాయెల్ ముందు ఏమి నడుస్తున్నాయండి చెప్పాలి? అగ్నిస్తంభము, మేఘస్తంభం. మన ముందు కూడా ఎన్నోసార్లు చెప్తున్నాను, మన ముందు కూడా తండ్రి ప్రొటెక్షన్ ఏర్పరిచే ఉంచాడు. కానీ ప్రొటెక్షన్ లేకుండా మనము లేము. నిజంగా నాకు ప్రొటెక్షనే లేకపోతే అసలు నా విశ్వాసమే వేస్ట్ అండి, నా జీవితమే వేస్ట్ అండి, ఈ యథా మాటలన్నీ వేస్ట్ అండి.
ఈ మాట వింటాను కూడా సిగ్గుపడతాను. వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్, ఎందుకండి ఇవన్నీ? అందుకే హెబ్రీ పత్రిక 3:12 అంటాడు, దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉన్నదేమో జాగ్రత్త. అన్నీ చెప్తాం కానీ అది లేదు బ్రదర్, ఇది లేదు బ్రదర్, గుంపులో పోయి ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకండి కూర్చోవడం? అలా కూర్చుంటే అక్కడనే కూర్చోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చదవండి 19వ వచనం. చాలమ్మా, మళ్ళీ ఎక్కువ వస్తుందేమో. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. మా ముందు ఏం నడుస్తుందండి? మేఘస్తంభం నడుస్తుంది. ఇప్పుడు సముద్రానికి మనం కూర్చున్న దగ్గర మేఘస్తంభం ముందుంది. మేఘస్తంభమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడా ఎదురుగా ఎవరు ఉంచాడు తండ్రి? ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు. అందుకే యోగ గ్రంథం 10వ వచనంలో ఉంటుంది, 9-10లో తర్వాత చదవండి. ఆ ప్రొటెక్షన్ చేస్తున్నటువంటి మేఘస్తంభము ఇప్పుడు వెనక వస్తున్నారే గుర్రాల మీద, అక్కడ ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, సమూహమునకు 25 లక్షలకు ముందుగా నడిచినటువంటి దూత అయిన మేఘస్తంభము వారి వెనుకకు పోయి, చూడండి ఇక్కడ నుంచి వెనక్కి తిరిగింది. అది వెనుకకు పోయి అంటే ఇజ్రాయెల్ జనాంగము వెనక ఉన్న ఫరో సైన్యం ముందు వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. చూసారు, అడ్డుగా నిలిచింది. చెప్పండి, కొట్టండి. అర్థమైందండి? నీ వెనక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను విరోధులు తరుముతున్నారు, నా బ్రతుకు అయిపోతుంది, నాది మొత్తం మూసుకుపోయింది, ఇక నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. ఎస్, బట్ దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ డెత్ అండ్ లివింగ్ క్రీచర్. ఆ గ్యాప్లో ఎవరు నిలబడుతున్నారు? తండ్రి. ఆ గ్యాప్లో ఎవరు నిలబడుతున్నారండి? తండ్రి. బెంబేలెత్తిపోతున్నాం. అబ్బో నాకు వచ్చిన ప్రాబ్లం, నా బిడ్డకు వచ్చినటువంటి చిన్న జ్వరం, నాకు వచ్చినటువంటి ఈ జబ్బు. బట్ ఎవ్రీ ఇంచ్ కేర్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది హెవెన్. మాటలు కాదు, 25 లక్షల కాలి బలాన్ని శత్రుమూక నుండి రక్షించి సముద్రమును పాయలు చేసిన తండ్రి మనకున్నాడండి. నీకున్న ప్రాబ్లం అంతకంటే పెద్దదా? చెప్పండి. మోసెస్ నిజంగా ఏ ఫెయిత్తో వారిని నడిపించాడో ఆ విశ్వాసం మనలో కూడా ఉండాలి. నేను అదే కోరుకుంటున్నాను. అదే విశ్వాసంతో నేను మిమ్మల్ని నడపాలని తండ్రిని అడుగుతున్నాను. ఎవ్రీడే ఇన్ ద నైట్. మోసెస్కున్న ఫెయిత్ నాకు ఇవ్వండి ప్రభా. ఆయన మోషేని 40 సంవత్సరాలప్పుడు యవ్వనుడిగా రాకుమారుడిగా పెంచబడి సకల విద్యలందు ప్రవీణత కలిగినటువంటి వాడు అపోస్తుల కార్యములు 7:22 ప్రకారంగా ఉన్నవాడికి తన్ని వాడుకోవడానికి 40 సంవత్సరాలు ఎందుకు పక్క పెట్టాడు? ఆలోచించండి. 40 ఏళ్ళకే ఆయన వాడుకోవచ్చు కదా. అర్థమవుతుందండి? పిల్లలు వదిలేండి. 40 ఏళ్ళకే వాడుకోవచ్చు కదా. 80 ఏళ్ళ వరకు మోషేని ఎందుకు పక్కకు ఉంచాడు వితౌట్ గిఫ్ట్ అనగా ఆయనలో కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. తొందరపాటు ఉంది, కోపిష్టి, మాట అంటే గుద్దేస్తాడు, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కలిగిన వాడు. ఆ మీక్నెస్లోకి, సాత్వికత్వంలోనికి నడిపించడానికి హ్యాస్ టేకెన్ 40 years ఆఫ్ టైం. నీకు కూడా గిఫ్ట్ రావడానికి తండ్రి రెడీగా ఉన్నాడు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మండి ఈ మాట. ఆ గుంపులు చేరకండి.
ఆ గుంపులో చేరకండి. ఆ గుంపులో చేరదలుచుకున్నా మళ్ళీ ఫోన్ చేయండి, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఇస్తాడు. గొర్రె తాకలు పట్టుకొని ఆ సీనాయ ప్రాంతంలో 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటున్న మోజెస్ని ఎంతగా సిద్ధపరిచాడంటే యుద్ధాల్లో కాదు. ఇందాకనే పాటలు అన్నామే, మనకు గుర్రాలు, లొట్టిపెట్టెలు, సింహాలు, ఏనుగులు అక్కర్లేదు. విశ్వాసముతో, సాత్వికత్వముతో తండ్రి యందు నమ్మకం ఉండే వ్యక్తులు కావాలి. చదువు అక్కర్లేదు, ఉమెన్ ఫెలోషిప్లో చెప్పాను. వయసు అక్కర్లేదు, కలర్ అక్కర్లేదు, క్రీడ అక్కర్లేదు. తండ్రికి కావలసింది పాత్ర, విశ్వాసంతో కూడిన పాత్ర. ఆరోగ్యము నేను చూసుకుంటాను, తెలివి నేను చూసుకుంటాను, చదువు నేను చూసుకుంటాను. అపోస్తులు ఎవరు కూడా గ్రాడ్యుయేట్స్ కారు. అపోస్తులు ఎవరు కూడా పిహెచ్డి చేయలేదు. అపోస్తులు ఎవరు కూడా డివినిటీని పొందుకున్న వాళ్ళు కారు. వాళ్ళు బెస్సలు, శుంకరులు, తక్కువ జ్ఞానము కలిగిన వారు. అపోస్తుల కార్యము 4:13 ఉంటుంది. అటువంటి వారిని పిలిచాడు. మనల్ని కూడా తండ్రి చూస్తున్నది ఒకటే, నీవు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఈరోజు కూడా తండ్రి అది అడుగుతున్నాడు. నీకు నమ్మకం ఉంటే విజయబాబు సాక్ష్యం చెప్పినట్టు చెప్తావు. మన మధ్యలో ప్రెసిడెంట్ గారు ఎవ్రీ వీక్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. అదేంటండి? సాక్ష్యాలు చెప్పదలిసిన వారు వచ్చి చెప్పండి. అసలు ఆయన ఏమి చేయవాడు? లోకం చెప్తుంటే వారు ఎందుకు అంటున్నారు అనగా, సాక్ష్యాలు తండ్రి ఇస్తాడు, మీరు చెప్పాలని కదా. అంటే తండ్రికి శక్తి ఉన్నది. మీ జీవితాల్లో తప్పకుండా మిరాకిల్ జరుగుతున్నాయి, వాటిని చెప్పమని. ఇప్పుడు నేను సాక్ష్యం కూడా చెప్తున్నాను. అంతేనా కాదా చెప్పండి. లేకపోతే అనౌన్స్మెంట్ ఆయన ఎందుకు చేస్తాడు? సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏది లేనప్పుడు, ఏది కానప్పుడు, ఏది జరగవని నీ హృదయంలో అనుకుంటున్నప్పుడు, ఫ్రమ్ వేర్ విట్నెస్ విల్ కమ్ టు యూ. ఇంకా సాక్ష్యం ఎక్కడిది? ఏది చేయదని మనం అనుకుంటున్నప్పుడు సాక్ష్యం చెప్పమని ఎందుకు ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తున్నారు అనగా, హీ ఈజ్ రియల్ గాడ్, హిజ్ వర్క్ ఈజ్ రియల్, హీ విల్ ఎంబ్రోస్ యూ. సాక్ష్యాలు ఉన్నాయి చెప్పండి అని సిద్ధపరుస్తున్నాడు. నన్ను సిద్ధపరిచాడు. 23-24లో నీవు ఇంకా 30% బయటకు వెళ్ళకయ్యా బాబు. నీకు ఇచ్చిన గిఫ్ట్ నాలెడ్జ్ అది పక్కగా పెట్టావు. కొద్దిగా 70% పట్టుకున్నావు. బట్ వాట్ అబౌట్ 30%? మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఒకే తలాంతు కలిగిన వాడు తల కింద పెట్టుకొని నిద్రపోయాడట. మనలో కూడా తలాంతులు కలిగిన వారు ఉన్నారు. బట్ సమ్ పీపుల్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్ ఆల్సో. ఇందాక విజయబాబు కావచ్చు, మన ప్రెసిడెంట్ గారు కావచ్చు, చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. నా సంగతి ఏంటండి? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు. బైబిల్ చదవమని చెప్పి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చి బైబిల్ ఇస్తే నేను బయట పెత్తనాలు కొడుతుంటే తల్లి ఊరుకుంటాడా? నమ్మకము లేదు, విశ్వాసము లేదు, ఊరుకోడు. నేను అపాయింట్ చేసింది దేనికి? తండ్రి నన్ను అపాయింట్ చేసింది దేనికి? ఎందుకు? ఈ చిన్నిపాటి ఒక్క వరం ఇచ్చింది దేనికి? చెప్పమని కదా. 5 తలాంతులు కలిగిన వారు 5 సంపాదించుకున్నారు, 2 తలాంతులు కలిగిన వారు 2 సంపాదించుకున్నారు, 1 తలాంతు కలిగిన వాడు 10 పెట్టేసుకున్నాడు. మీకు ఇంకొక విషయం చెప్తాను. మోషేని వాడుకోవడానికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది చెప్పండి? ఆయనలో ఉన్న వీక్నెసెస్ ఏదైతే ఉన్నాయో, పనికి రాని తీగలను తీసివేసి ట్రిమ్ చేసి 40 సంవత్సరాల తర్వాత నౌ యు ఆర్ ఫిట్ మిస్టర్ మోజెస్ అని వాడుకున్నాడు. అలానే నన్ను కూడా ఎందుకు ఎల్సిఎక్స్ మూసుకుపోయిందంటే 70% సబ్మిషనే ఉంది. దయచేసి వీక్షిస్తున్నటువంటి ప్రతి బోధకులు కూడా గమనించవలసింది ఏమిటంటే, యు హ్యావ్ బీన్ బ్లెస్డ్ బై ద లార్డ్ and you are doing the Lord's ministry and you are having beautiful canonical Bible, but whereas how much time you are spending with the Lord, how much
much time, full time preachers, please listen. How much time you are spending with the Lord? ఒక కాలు ఎటుంది, ఇంకొక కాలు ఎటుంది. అప్పుడే తండ్రి చిన్ని చీకురు పుల్లని తీసుకుంటాడు. అదే తీసుకున్నాడు నాయాళ్ళు. ఇంకొక ఎదుగుతాంతం చెప్తాను. యేసేపు మీకు బాగా తెలుసు. ఎవరండి? జోసెఫ్ అంటాం. అతని వయసు 17 ఏళ్ళే. ఎంతండి? 17 years అంటే అడోల్సెంట్ ఆర్ కౌమార దశ. కానీ చాలా మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి మాటలు, కొంచెం గ్రాంధికమైన పదాలు వాడతాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటే దేవుని బాగా విశ్వసించిన వాడు. కనుక దేవుడు ఒక మంచి వరాన్ని ఇచ్చాడు. దేవుడనగా దర్శనాలు, కళలు కనే వరాన్ని ఇచ్చాడు. ఆయనకు వచ్చిన కళల్ని పాపం అమాయకంగా తనకంటే పెద్దలైనటువంటి 10 మంది అన్నలు, ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, బెన్యామీన్ ఒక తమ్ముడు, చెప్తుండేవాడు. పెద్దమ్మలకు పినతల్లులకు కూడా చెప్తుండేవాడు, అమ్మ నాకు ఇట్లా కళ వచ్చింది, అనలారా నాకు ఒక ఇట్లా కళ వచ్చింది. వారు విని ఈయన ఎడల సంతోషించలా, ఈర్ష్యను పెంచుకున్నారు. ఇప్పుడు మీలో కూడా చాలామంది మీద ఈర్ష్య లేదనుకుంటున్నారా? చెప్పరు. ఉంది, ఉంది. ప్రతి వ్యక్తికి గిఫ్ట్స్ లేక టాలెంట్స్ ఉంటే వారి మీద ఈర్ష్య ఉంటుంది. ఆ ఈర్ష్య 10 మంది అన్నలకు వచ్చింది. వీడు ఏమిటి ఇలా అయిపోయాడు, మన ఎడల ఏవేవో చెప్తున్నాడు ఏంటని. సరే, ఇలా ఉన్న పరిస్థితిలో ఒకరోజు యాకోబు పిలిచాడు. తండ్రి పిలిచి, నాన్న వీళ్ళప్పుడు హెబ్రోన్లో ఉంటున్నారు, గమనించండి. మేము మనం పెద్దగా పట్టించుకో ఎక్కడ ఉంటున్నారు అనేది. హెబ్రోన్లో ఉంటున్నారు, హెబ్రోన్ ప్రాంతంలో ఉంటున్నారు, లోతట్టు ప్రాంతంలో ఉంటున్నారు. మంచి సారవంతమైన ప్రదేశమే, కానీ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. అప్పుడు నీవు అన్నలు 10 మంది కూడా మనకున్నటువంటి పశు సంపదను మేపడానికి వెళ్ళారు కనుక నువ్వు వారికి టిఫిన్ తీసుకొని వెళ్ళమని, భోజనం తీసుకొని వెళ్ళమని, టిఫిన్ అంటున్నాను సార్, భోజనం తీసుకొని వెళ్ళమని పురమాయించాడు. వెళ్ళడమే కాక వారి గురించి, పశువుల మందల గురించి నువ్వు చూసి నాకు వచ్చి రిపోర్ట్ ఇమ్మన్నాడు. ఇది 37 అధ్యాయం అంతట్లో ఉంటుంది. బయలుదేరాడు. టిఫిన్ అంటే ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో పట్టుకొని పోవడమా? కాదే, 10 మంది అండి. లేదా చిన్న సంచి పట్టుకొని పరిగెత్తడం కాదు, 10 మంది. ఒక పెద్ద కాడి తీసుకొని, కాడికి ఇలా పెట్టుకొని, అటు ఒక 5 ఇటు ఒక 5 పెద్ద పెద్ద టిఫిన్. ఎందుకంటే మార్నింగ్ పెడితే సాయంత్రం దాకా రారు, మీకు తెలుసు కదా. గొర్రెలు మేపడానికి పోయిన వాళ్ళు ఎలా మేపుతారు మీకు తెలుసు. టిఫిన్లు పట్టుకొని కాడి మోసుకుంటూ మా అన్నలు ఎక్కడా అని ఎంక్వైరీ చేసుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ పోయారో తెలియదు. హెబ్రోన్ ప్రాంతం నుంచి మేపుకుంటూ వెళ్తున్నాడు. కనపడ్డ వాళ్ళని అడుగుతున్నాడు. చివరికి ఏదో దాదాపు ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒకడిని అడుగుతాడు, మా సహోదరుల మీద చూసామయ్యా అది శకం భయపెట్టకపోతున్నట్టున్నారు అని. అప్పుడు యేసేపు మోసుకొని అన్నను చూసి సంతోషంగా, అన్న తండ్రి పంపించాడు టిఫిన్ అని ఇంచి పక్క పెడితే ఎవరు టిఫిన్లు ఆడు తీసుకున్నారు. భోజనాలు తీసుకుని పక్కకు పెట్టుకుంటూ వారు చేసుకున్న ఆలోచన ఏంటి తెలుసా? వీళ్ళు చంపారు. మనలో ఇటువంటి వాళ్ళు లేరా? వీడిని భోజనం తెచ్చిన వాడిని చంపేద్దామనే అన్నలు ఉన్నారంటే ఇక మీరు ఆలోచించండి. భోజనం తెచ్చాడండి. అందుకే మనకి నానుడు ఉంది,
భోజనం పెట్టిన చేతిని నరక్కండి అని. వీడిని చంపేద్దాం, మంచి అవకాశం, వీడిట్లా ఒంటరిగా మనకు దొరకడు, 10 మంది కలిసి కూడబలుక్కొని వీడిని చంపేద్దాం, వీడిని చంపేద్దాం. ఇందాకనే చదివాం పాఠంలో, మొదటి పాఠంలో రూబేన్ అంటున్నాడు, వాడిని కొంత మనకేమవుతుంది, కావాలంటే వాడిని ఏదో చేద్దాం కానీ చంపకండి అని. చివరికి చూడండి, ఇష్మాయేలీలు గిలాదు నుంచి వస్తుంటే, వ్యాపారస్తులంతా గిలాదు నుంచి వస్తున్నారు. గిలాదు చాలా వ్యాపార కేంద్రం, ఇది వరకు కూడా చెప్పాను నేను. వాళ్ళు రావడంతో ప్లీజ్ బ్రదర్ వెయిట్ అని చెప్పి ఆపి, ఇగో ఒక 17 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు చూడు, ఆ గుంతలో పారేసామంటే చూశారు వాళ్ళు. బాగానే ఉన్నాడు, మరి ఎంత ఇస్తావు? ఏమి ఇస్తామండి మీరు చెప్పండి, మాకు 50 వెండి నాణాలు. 50 వెండి నాణాలు మేమేమో 20 ఇస్తామన్నారు. చూడండి, 20 వెండి నాణ్యాలకి అమ్మి పారేశారు సొంత తమ్ముడిని. ఎన్ని వెండి నాణాలండి? జస్ట్ 20. ఈ ఇష్మాయిల్ని తీసుకెళ్ళి యోసేపుని ఏం చేస్తారో 10 మంది అన్నలకి తెలియదు. వేరే చోట అమ్ముకుంటారో లేకపోతే ఎక్కడ అమ్ముతారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. విన్నారా? ఇచ్చి పారేశారు. అదేనండి ప్రేమ. ఈనాడు మన అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ ఇటువంటిదేనా? అది అలా ఉంచితే యోసేపుకు ఉన్నటువంటి గిఫ్ట్, తండ్రి ఇచ్చినటువంటి వరము కలిగి యోసేపుకు ఒక మంచి వరమునిచ్చాడే, దర్శనాలు భావము చెప్పి దర్శనాలు పొందుకునే వరము, అది ఇందుకేనా? అమ్ముకోవడానికేనా? తను ఎడిపోతాడు తనకే తెలియని స్థితిలో అమ్మి పారేశారు కదా అన్నలు. ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సొంత వాళ్ళే మనల్ని కానటం లేదు. మనం క్రిటిసైజ్ చేసేది ఎవరనుకుంటున్నారు? సొంత వాళ్ళు. సొంత అన్న అంటాడు వీడి ముఖం వీడికేమొచ్చు, సొంత చెల్లి అంటుంది అక్క, చిచి దీని ముఖం, సఖ్యత లేదు, ప్రేమలు లేవు, పైకి మాత్రం క్రైస్తవులుగా తిరుగుతున్నాం. యాకోబు యొక్క సంతానము ఇజ్రాయేలీలని పిలువబడ్డారు. 10 మందిలో ఏమాత్రము దయా కరుణ ఉంటే సొంత తమ్ముడిని 20 వెండి నాణాలకి ఎందుకు అమ్మేస్తారు? షో యువర్ మెర్సీ అపాన్ యువర్ బ్రదరన్. నీ సొంత తమ్ముడిని అమ్ముకునేవాడు రేపు వేరే వాడిని అవలేలగా మీ పారేస్తావు. 5 వెండి నాణాలు ఎందుకండి? ఒక టీ పోయి వాడిని తీసుకుపో అంటారు. పాదరక్షలకు అమ్మి వారేసే జనాంగము మీరు అన్నాడు మీకా గ్రంథంలో. పాదరక్షలకు అమ్మేస్తారు మీరు మనుషుల్ని. తమ్ముళ్ళు ఏంటి, అన్నరేంటి? ఈ సిచ్యువేషన్లో మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక నేను ఇంత చేసే ప్రార్థన తండ్రి వింటం లేదా, నన్ను ఎవ్వరూ కూడా లెక్క చేయడం లేదా. బట్ డోంట్ వరీ, నేను లెక్క చేసే తండ్రి. ఏమంటే పొద్దులేసి రూమ్లో పోతున్నా, మళ్ళీ ఎప్పుడో వస్తున్నాను బయటికి. ఎందుకని నేను ఎవరితోటి సఖ్యతగా ఉన్నానంటే నా తండ్రితోటి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీకు కూడా ఒక బెస్ట్ కంపానియన్ ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు. యు ఆర్ నాట్ అలోన్. ఇవి నమ్మకనే. ఇవి నమ్మనోళ్ళు బయట తిరుగుతారు, ఇవి నమ్మిన వాళ్ళు దేవుని సన్నిధానంలో ఉంటారు. సరే, ఎప్పుడైతే అమ్మేశాడో అప్పుడు యోసేపు మాత్రము విశ్వాసాన్ని వదిలి పెట్టలేదు. యోసేపును ఇస్మాయిల్ని తీసుకొని వెళ్ళి పొతీఫర ఇంట ఏం చేశారండి? అమ్మేశారు. పొతీఫర ఇంటకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక పరభావం జరిగింది. ఆయన భార్యే యవనస్తుడైనటువంటి యోసేపుపై కన్ను వేసి వశపరచుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమై చివరికి తన బట్టలు చింపుకొని అది యోసేపే చేశాడని అభియోగం మోపి జైల్లోకి తీసుకుని వెళ్ళింది. ఇంత ఏర్పరచుకున్న వ్యక్తికి ఎన్ని అవాంతరాలు వస్తున్నాయో చూడండి. అలానే ఉంటుంది మన జీవితాలు, అలానే ఉంటుంది మన జీవితాలు.
అందుకే చూడండి యేసేపు జైల్లో ఉండి కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ది లార్డ్, నీ ప్రార్థనకు సమాధానం రాకపోతే యేసేపు చరిత్రను జ్ఞాపకం చేసుకో. నేనెవరు గమనించడం లేదా? నీ ప్రార్థన సమాధానం రావడం లేదా? జాగ్రత్తగా వినండి ప్రియుల. ఏడ్చి ఏడ్చి దిండును తడుపుకుంటున్నావా? అమ్మేశారా? తిడుతున్నారా? మోసం చేస్తున్నారా? సొంతోళ్ళే. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతు. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను. వై డు యు వరీ? నీ సొంతోళ్ళు నిన్ను హేళన చేసి ఇప్పుడు నన్ను అందరు నమ్ముతున్నారు అనుకుంటున్నారు మీరు? బయట కనపడినండి. ఇప్పుడు వెళ్ళిపోయినట్టు ఎక్కడ కనపడి మళ్ళీ ఈవినింగ్ బయటకి 5:30 కనపడతాను. బయట ఎక్కడ కనపడి మీరు భూతాంతం పెట్టి వెతికిన ఫిలిబాబు గారు ఎక్కడంటే ఏమన్నా ఇల్లే విజయనగర్ కాదు నాకు తెలిసి అంటారు తప్ప అక్కడ కనపడి. వై షుడ్ వి వర్రీ? ఏలియా ఎక్కడని వెతికారు కానీ ఎవరికి కనపడలేదు. ఎలీషా కోసం సైన్యాలు వెతికాయి కానీ ఎక్కడ ఎలీషా దొరకలేదు. వారు ఎక్కడుండాలో అక్కడ ఉంటారు. నీవు కూడా భయపడకండి. నీకు రావలసిన ప్రొటెక్షన్, నీకు రావలసిన ఘనత నీలో ఉన్న విశ్వాసమును బట్టి నీకు వస్తుంది. నా ప్రార్థనకు బ్రేక్ త్రూ రావాలంటే నీలో విశ్వాసం ఉండాలి. చరణం కూడా చూడండి, రెండోది చూడండి. నాకున్న మనుజులల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నాకున్న మనుజులల్లా నన్ను విడచినను, నా దేవ
నిలిపెదను నా హృదయ కమలమునా, నిన్ను నేను నిలిపెదను నీ పాద చరణములా, నా దేవ కొలిచెదను నీ పాద చరణములా, నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను. థ్యాంక్ యూ అమ్మా, బ్యూటిఫుల్ రిథమ్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ రిథమ్. అంతకంటే కష్టాలు మనకి ఏం లేవమ్మా, మనకేమి లేవండి. నేనున్నాను. వాడి వరే నాకు సమాధానం రావడం లేదా, వస్తుంది. 13 సంవత్సరాలు హీ సఫర్డ్ ఇన్ ది చైల్డ్ అండ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్. ఎన్నేళ్ళు? 13. 17 + 13 30. ఇక తండ్రి టైం స్టార్ట్ అయింది. 13 సంవత్సరాలు తండ్రి ఆయనకి ఇవ్వవలసినది సిద్ధపరిచేస్తూనే ఉన్నాడు. ఈరోజు నీకు కూడా ఆ టైం గ్యాప్లో నీకు ఇవ్వవలసిన దాన్ని సిద్ధపరుస్తున్నాడు. నాకు ఆ ఉద్యోగం ఎందుకు రాలేదు, అది నీకు ఎందుకు ఇవ్వలేదో నీకు తెలియదు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 8-9 వచనాల్లో ఉన్నాయి. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఐ నో విచ్ ఇస్ బెటర్ టు యూ. ఐ నో. నువ్వు అనుకుంటున్నావు నాకు ఈ చిన్న ఉద్యోగం సదా. నో 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 నో. ఒకవేళ ఫతీఫర్ ఇంట తను అలానే సిన్సియర్గా ఉండి ఆవిడ కన్ను వేయకపోతే అలానే ఉండేవాడు, అక్కడనే ఉండేవాడు. ఆవిడ కూడా నాయన మా కొడుకు తమ్ముడు అనుకుంటూ పెంచుంటే అక్కడనే ఉండేవాడు శ్రేవుగా. కానీ ఆవిడ అలా చేయడం దేవుని యొక్క వదిలేశాడు. ఎస్, లెట్ హర్ డూ, దెన్ మై బాయ్ విల్ కమ్ అవుట్. ఈనాడు నీకు సమాధానం రావట్లేదని వరి కాకు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. లెట్ యువర్ హార్ట్ నాట్ బి ట్రబుల్డ్ బికాజ్ యు ఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్. ఇఫ్ హీ సెయిత్ హీ విల్ డూ ఇట్. ఆయన చెప్పాడో తప్పకుండా చేస్తాడు. ఆయన మాట నుంచి తప్పేవాడు కాదు. సంఖ్యాకాండం 23:19 ప్రకారంగా హీ విల్ డూ ఇట్, హీ విల్ డూ ఇట్, హీ విల్ డూ ఇట్. నీవు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో తప్పకుండా నీకు వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అయిపోయింది. వెంటనే పిట్టి నుంచి ప్యాలెస్కి వచ్చాడు. చెప్పండి కొట్టండి. He was thrown into the pit. Now he has been secured a throne, beautiful throne. తండ్రి ఏది సిద్ధపరిచాడో నీకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుందండి? నేను నిజంగా ఒక డాక్టర్నో ఒక ఇంజనీర్నో అయి ఉంటే నేను హాయిగా ఒక డిస్పెన్సర్ హాస్పిటల్ పెట్టుకొని కూర్చున్నాను. అందుకే నేను డాక్టర్ని చేయలేదు, ఇంజనీర్ని చేయలేదు. ఎందుకంటే కొంతకాలం తర్వాత నువ్వు టీచర్గా వెళ్ళాల్సిందే అని తండ్రి యొక్క సిద్ధం. తండ్రి మాట స్థిరము. సామెతలు 19:21, 19:21. ఆయన మాటలు స్థిరములు, ఆయన కార్యములు స్థిరములు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎక్కడున్నాడు? ఓన్లీ 8 minutes సర్జరీ. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? సింహాసనములో ఫుల్ పవర్స్తో. నేను కేవలము రాజును మాత్రమే, సెరిమోనియల్ హెడ్ని. ఎంటైర్ గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ జోసెఫ్ అని చెప్పాడు. కూర్చున్న వెంటనే ఎవరక్కడ? హెబ్రోన్ ప్రాంతంలో యాకోబు పిల్లలు 10 మంది ఉంటారు. వాళ్ళని బెడి వేసుకొని పట్టుకోరండి అన్నాడా? చెప్పరు. మనమైతే అదే మాట అంటాం. ఫస్ట్ ఒక బంగారు నగ వచ్చిందంటే ఎవరైతే మనల్ని క్రిటిసైజ్ చేశారో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళండి అంటారు. ఎందుకంటే చూడండి, బంగారు నగ దొరికితేనే మనం క్రిటిసైజ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తామే. ఆయన సీట్లో కూర్చొని ఏమన్నాడు?
మా తమ్ముడిని తెమ్మన్నాడా, అన్నను తెమ్మన్నాడా? అన్న. అందుకే ఎంత ఎదుగుతావో నీలో అంత లవ్ అండ్ కంపాషన్ పెరుగుతుంది. హల్లెలూయా. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒకరి మీద అండం ఎంతసేపు అండి, ఒక నిమిషం. మాకు ఏదైనా అనొచ్చు, వాడి మొహం వాడికి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, వాళ్ళకు మనుషులు అని కూడా అనొచ్చు. కానీ ఇప్పుడు గోతిలో తీసివేసిన యోసేపు ఇప్పుడు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. మీకు తెలిసి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. వాళ్ళు వచ్చారు కరువులో, యోసేపు దగ్గర గ్రాసాన్ని తీసుకున్నారు, తినుబండారాలు తీసుకున్నారు, ఇంటికి వెళ్ళారు. తండ్రికి చెప్పారు, అయ్యా అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, 30 years ఉంటాయి ఇంచుమించు, మంచి కనికరం కలిగిన వాడు, మీకు ఏది కావాలంటే తీసుకోమంటున్నాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత యోసేపే బయటపడి వారికి, నేను మీకు సహోదరుడను, నన్ను అమ్మింది మీరే, నేనే ఆ యోసేపు అన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి ఎలా ఉంటుంది. ఆదికాండం 50వ అధ్యాయం 18, 19 వచనం చదవండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు ఏమంటున్నారండి, మీకు దాసులం అవుతామని. అంతా బోర్లో పడుకొని, అరే వీళ్ళు చంపండి రాని వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, దాసులం అంటున్నారు. చేంజెస్ విల్ టర్న్ లైక్ ఎ వీల్. ఒకనాడు నువ్వు తృణీకరించబడుతున్నావేమో, కానీ నేను తండ్రి తిప్పినట్లయితే నీకే అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతావు. చేంజెస్ విల్ టర్న్ అండ్ ట్వింకిల్ ఆఫ్ యువర్ ఐ ద థింగ్స్ విల్ బి మూవ్డ్. క్షణభంగురమున నీ జీవితమే మారిపోతుంది. బానిసగా అమ్మివేయబడిన వాడు ఇప్పుడు వాళ్ళ ఎదురుగా అమ్మేసిన 10 మంది బ్రదర్ మోకాళ్ళుని బోర్లగా పడుకొని, అయ్యా మేము మీ దాసులము, నీవు తలుచుకుంటే మమ్మల్ని ఏమైనా చేయవచ్చు, నీవు ఒక్క మాట మాత్రం సెలవిస్తే అవర్ పొజిషన్ విల్ బికమ్ ఆక్వర్డ్. అప్పుడు అంటున్నాడు, అన్నలారా ఇది దేవుని కార్యము, ఇదని పెద్ద మనసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఎవరైతే ఎదుగుతారో, నువ్వు వ్యాపారంలో ఎదగవరా, నువ్వు అక్కడ పోతున్నావా, నువ్వు ఎదగవు, నువ్వు ఉన్నదనుకొని వెళ్ళిపోతావు. నన్ను అన్నారండి, పేరు చెప్పను, టైం అంతా వేస్ట్ అయిపోద్ది, టైం ఎక్కువగా లేదు నాకు, 3-4 నిమిషాలే ఉంది. నీ పిల్లలకి చిప్పిస్తావన్నారు, ఎందుకంటే ఉద్యోగాన్ని రిజైన్ చేశాను నేను. చెప్పనైతే ఇవ్వలేదు, కానీ చిప్పిస్తావన్నవాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయారండి పాపం, పరమపదించారు. అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్ ఇన్ ద హెవెన్. నేను మళ్ళీ అది మాట చెప్తున్నాను. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు. అప్పుడు ఆ హెబ్రీ పత్రిక 13:8 వచనంలో మాటకు అర్థం చెప్పండి. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు, ఇప్పుడు చేసేది రేపు చేయడు, రేపు చేసేది ఎల్లుండి చేయడు. నాకు ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13:8. నిన్న నేడు నిరంతరమా, నిరంతరము. మర్చిపోయారా? అనుకోండి, ఎవరికి నష్టం, ఎవరికి? ఏసేపు నా బ్రతికే అంత అని చెప్పి ఇష్టం వచ్చిన తన్ని తిట్టుకుంటూ కూర్చోాలా. ఇందాకనే పాట పాడాను కదండి, గొంతు పోయిందాక. నా దేవ ఎప్పుడైనా నన్ను మరిచితివా. బా, ఏం బ్యూటిఫుల్గా రాశారండి. నీ పాద చరణముల నిన్ను నేను కొలిచేదను. సరే, ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాను, అది కూడా చెప్తున్నాను. దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ బ్రేక్ త్రూ.
ఐ విల్ కమ్. మీరు విన్నా వినకపోయినా నేను మిమ్మల్ని అయితే వదిలిపెట్టను. ఏడ్చారు. ఎంత ఔదార్యం కలిగినటువంటి వారు. మిమ్మల్ని తిట్టిన వారింటను మీరే పిలిచి, రామ్మా ఈరోజు మా ఇంట్లో భోజనం చేయండి, రండి మీరు మా ఇంట్లో భోజనం చేయండి అని. ఎవరైతే నిన్ను తిట్టి హింసించి తోలనాడి ఆమెకేమి రాదు, ఆయనకేమి రాదు, వాడి వేస్ట్ ఫెలో, వాడి వ్యాపారం పనికి రాదు, వాడికి అది లేదు, వాడికి ఇది లేదు అన్న వాడే నువ్వు పిలిచి భోజనం పెడితే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించండి. అదే పని చేసే అందుకే అంటారు చూసారా, కీర్తన మనం ఎన్నోసార్లు చదివాం. కీర్తనకారుడు అన్నాడు కదా, దావీదు కీర్తన 23వ కీర్తన 4-5 వచనాల్లో, నా శత్రువుల ఎదుట నీవు శత్రువులు, ఎనిమీస్ విల్ కమ్ టు యువర్ హౌస్, వచ్చి దాసోహం అని కాళ్ళ మీద పడతారు. ఎంత ప్రేమించారంటే యోసేపుని ఇక నేను మాటల్లో వివరించలేను. ఆ తర్వాత యోసేపు ఒకటే మాట అన్నాడు, అనలారా నా వయసు కూడా అయిపోతుంది. ఈ మాట జాగ్రత్తగా వినండి. మనలో నేను పలికే మాటలు, ఆయన పలికే మాటలు అలానే ఉంటాయి. నా వయసు కూడా అయిపోతుంది. వన్ డే ఐ హ్యావ్ టు గో బ్యాక్. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చి అక్కడికి వెళ్ళాలి. మీరు నా ఎడలు చూపిన ఔదార్యమును బట్టి, ఘోషణ దేశంలో ఉన్న స్థితిని బట్టి, ఐ లవ్ యూ. మన తండ్రి లేడు, మన మధ్యలోనే వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళిపోతాను. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, నా ఎముకలను మాత్రం ఇక్కడ ఉంచకండి. నాకు పాలు తేనెలు ప్రవహించే స్థలంలోనికి వెళ్ళాలని, అంత మాత్రమే కాక నన్ను మీరు శకమనే గుంటలో పడేశారు, అదే శకమనే గుంటలో నన్ను పాడ్చిపెట్టండి అన్నాడు. ఆహా, ఏమంటే అర్థమైందండి అందరికీ? ఏ గుంటలో అయితే వేశారో ఆ గుంటలోనే నేను వెళ్ళాలని. ఆదికాండం 50వ అధ్యాయము 24-25 వచనాల్లో ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఆ మాటలను గుర్తుపెట్టుకున్నారు మనసులో. ఆయన చూపిన ఔదార్యమును, ఆయన చూపిన ప్రేమను, ఆయన చూపిన కనికరమును, ఆయన ప్లీడింగ్స్ని, ఆయన యొక్క బ్రతిమలాటలను విన్న ఆ తరము వారు ఎంతగానో కుమిలిపోయారు. చదవండి ఒకసారి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి చాలండి, ప్రామిస్ చేయించుకున్నాడు. ఏదో నెల రోజులు చనిపోతే తీసుకెళ్ళమన్నట్టు కాదు. ఈ మాటలు పలికినాక 400 సంవత్సరాలకి ఆ ఎముకలని పట్టుకున్నారండి. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టారండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. 400 సంవత్సరాలు ఆ పెట్టెను పక్కకు పెట్టారండి, సుగంధ ద్రవ్యములలో మమ్మీగా చేసి. ఈజిప్ట్లో బాగా అది అందరికీ తెలుసు ఆ విద్య. ఈజిప్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ మమ్మీస్. ఎప్పుడైనా చెప్తానులేండి మీకు బైబిల్ స్టడీలో. ఆ విధంగా మమ్మీగా తయారు చేసి యోసేపు యొక్క ఎముకలను అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఒక ప్రాఫెసీ చూడండి. ఈజ్ నాట్ ఓన్లీ ఏ రైచియస్ పర్సన్, ఈజ్ నాట్ ఓన్లీ లవ్ అండ్ కంపాషన్ కలిగిన వాడే కాదు, హీ స్పోకెన్ దీస్ వర్డ్స్ యాజ్ ఎ ప్రాఫెట్. 400 సంవత్సరాల తర్వాత మీ యొద్దకు ఒక దైవజనుడు వస్తాడు, అతడు మిమ్మల్ని డ్రైవ్ చేస్తాడు, మీరు తప్పకుండా పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వెళతారు. అప్పుడు నా ఎముకలను తీసుకొని వెళ్ళి ఎక్కడైతే నేను గుంటలో పడ్డానో అక్కడ మీరు పాతి పెట్టండి అని చెప్పినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఎవరంటే యోసేపు. హల్లెలూయా. ఆయన ఏదో చచ్చిపోయిన ముసలితనము యొక్క సంధిలో వాగాడులే, మనకెందుకు లేని పక్కకు పారేశారనుకుంటున్నారా? నో. 400 సంవత్సరాల్లో జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. అయినను ఆ మాటలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ మాటలు అందరూ విని ఆ పెట్టెను మాత్రం జాగ్రత్తగా కాపాడుతూ మోషే ఎప్పుడైతే బయలుదేరాడో వారు సంపదగా యోసేపు ఎముకలను పట్టుకొని
బయలుదేరారు. చూడండి, మన తండ్రి కోరిన కోరికనే తీర్చం మనం. తండ్రి బ్రతికుండగా అతన్ని పట్టించుకోము, తల్లి బ్రతికుండగా పట్టించుకోము. చనిపోయిన తర్వాత మా నాన్నకి పూర్ణాలంటే ఇష్టం, మా అమ్మకు గారెలంటే ఇష్టం, ఆయనకి పాయసం అంటే ఇష్టమని చేసి సమాధి మీద పెడుతుంటారు. నో, బ్రతికుండగా చెయ్యాలి. ఇప్పుడు యోసేపు ఎముకలను పట్టుకొని మోషే వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే స్థలం వరకు వీళ్ళు ఏం చేశారండి చెప్పారు, మోశారు. ఎర్ర సముద్రంలో మోశారు. గుడారం ఎక్కడేస్తే అక్కడ ఆపారు. మళ్ళీ బయలుదేరినప్పుడు అలా పెట్టినెత్తుకున్నారు. గుడారంతో పాటు యోసేపు ఎముకలను కూడా తీసుకొని బయలుదేరారు. తీసుకొని వచ్చి ఆదికాండము పలికిన మాటలన్నిటిని కూడా వారు గుర్తుపెట్టుకొని యెహోషువ సెకండ్ డ్రైవర్, మోజెస్ ఫస్ట్ డ్రైవర్ అయితే సెకండ్ డ్రైవర్ యెహోషువ యోసేపును ఖననం చేసి ఆ మాట నెరవేర్చిన వాడు. ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము 24:32 లిఖించబడి ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహములకు షెకెము తండ్రి అయిన హమరు యొద్ద కొనినటువంటి స్థలములో ఉంచారంటే ఇక మీకు అర్థమైపోయింది కదా. ఎక్కడైతే అన్నలకు టిఫిన్లు పట్టుకొని వచ్చాడో అక్కడ, ఎక్కడైతే గుంతలో పారిముకారో అక్కడనే ఏ ప్రాంతంలో మరలా చెప్పండి ఖననం చేశారు. అంత గొప్ప వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి. అందుకే బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11:22లో హెబ్రీ పత్రిక 11:22 ఏమని ఉంటుంది? యోసేపు విశ్వాసముతో అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. అదే విశ్వాసముతో తీసుకొని వచ్చి వారు ఖననం చేశారు. వారు విశ్వాసపు గుంపు. ఇప్పుడు నా కోరిక ఒకటేనండి, ముగించేశాను, అయిపోయింది, టైం అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుందండి నేను వచ్చి. 3 సంవత్సరాల్లో మరి ఏ గుంపులో ఉన్నారో అది కూడా చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడన్నా ఏమీ నేర్చుకోకపోతే, ఏమీ తెలుసుకోలేకపోతే నేను రావడము వేస్టు, ఈ కార్యాలు వేస్ట్. మన పాపని ఒక ఎల్కేజీలో 3 సంవత్సరాలు వేస్తే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A to Z ఆ పాపకు రాకపోతే ఆ స్కూలు వేస్టు, ఆ టీచరు వేస్టు, మన డబ్బు వేస్టు. పొద్దున్న టిఫిన్లు తయారు చేసి ఆ పాపని ఎత్తుకొని తండ్రి సైకిల్ మీదనో 2 వీలర్ మీదనో అక్కడ స్కూల్లో వదిలిపెట్టి మధ్యాహ్నం తిన్నదో లేదో నాడు కూర్చొని చూసి సాయంత్రం అయిపోయిన వెంటనే పట్టుకొచ్చి ఎంత వేస్ట్. అలానే 3 సంవత్సరాలు మీరు ఏమి నేర్చుకోకపోతే ఇదంతా వేస్ట్. రేపు మంగళవారం కూడా వస్తున్నాను, వదిలిపెట్టను. మైత్రికి స్త్రీల కూడికి వచ్చేవాళ్ళందరూ కూడా 66 పుస్తకాలు రంజిత చెప్పింది, అలా మీరు అందరూ నేర్చుకోవాలి. ఆ బొక్కుకి దిగమంటే పాత నిబంధన కొత్త నిబంధన అంటే కుదరదు. యూదా పత్రిక అంటే పాత నిబంధనలు వెతికేవాళ్ళు, యోవేలు అంటే కొత్త నిబంధనలు వెతికేవాడు కుదరదు. 66 పుస్తకాలను ప్రాక్టీస్ చేయండి. ఇంకో మాట చెప్పాలా, అసలు మన సంఘానికి వచ్చి బోధించాలంటే జల్లు మనాలండి. అర్థమవుతుందండి అందరికీ? అమ్ము వాడితో తట్టుకోవడం కష్టం. వాడు మామూలుడు కాదు. వాడు భూమిని తొలగించి చేయని వారు ఉన్నారు యేసు కరుణా ప్రార్థనా మందిరంలో చెప్పుకునే రోజులు రావాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాటలు ఉంటాయి. ఎవ్రీబడి ప్లీజ్ పార్టిసిపేట్. ఎవరి బిడ్డలారా అలసత్వాలు చూపకండి. మీ జీవితాల్లో మలుపును తండ్రి తీసుకొని వస్తున్నాడు. ఆ మలుపే ఈనాడు మనకు సిరీస్తో మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతాను, నేను వదిలిపెట్టను. రేపు మంగళవారం నాడు, ఇలా ఆదివారం, సోమవారం ఒకటే రోజు గ్యాప్. మంగళవారం నాడు నాకు జనం ఎక్కువగా, స్త్రీలు రావాలి. 66 పుస్తకాల టైం ఉంది. రంజిత దగ్గర నేర్చుకోండి అందరూ. వస్తారు కదా, ప్లీజ్
లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. మగవాళ్ళు కూడా, ఇది స్త్రీల మైత్రి కూడిక కనుక అందరం వద్దాం, నేర్చుకుందామండి. టైం ఉన్న వాళ్ళు, డ్యూటీస్ లేని వాళ్ళు దయచేసి అటెండ్ అవ్వండి. అందరం లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. సమయం అయిపోయింది. రెండు చేతులు పైకెద్దాం. ఇట్స్ టైమ్ టు హ్యావ్ ఎ మెరాకిల్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు ఈ ప్రార్థనలో ఎవరైతే విశ్వసించి ప్రార్థన చేస్తారో మీ జీవితాల్లో ఒక అద్భుతమైన మిరాకిల్ సూచన జరగబోతున్నది. నువ్వు ఇంతవరకు విచారించి చేసిన ప్రార్థనకు సమాధానం రాబోతున్నది. ఏమండి, మనం ఎక్కడున్నామనగా ఈ లోకపు రెల్మ్లో ఉన్నాము. మన ప్రార్థన హెవెన్లీ రెల్మ్లోకి వెళ్ళాలి. మనము సోషల్ రెల్మ్లో ఉన్నాము. భూమిపైన మనం ఉన్నాము. జాగ్రత్తగా వినండి, భూమిపైన మనం ఉన్నాము. పాలవంత పట్టణంలో యేసు కరుణా ప్రార్థనా మందిరంలో ఉన్నాము. కానీ ఇప్పుడు మన ప్రార్థన పరలోకములో యేసుక్రీస్తు ప్రభు వారి పాదము చెంతకు వెళ్ళాలి అంటే మనకు ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే పరిశుద్ధాత్మ తండ్రి. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నిజంగా మీ మనోనేత్రములను ప్రభు వైపు తిప్పండి. ఒక్క నిమిషం మీ మెడను కొంచెం పైకి లేపండి. టిల్ట్ యువర్ హెడ్ టువర్డ్స్ ది హెవెన్. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధాత్మ రమ్ము. జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమ స్వరూపీ రమ్ము. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధాత్మ రమ్ము. జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమ స్వరూపీ రమ్ము. అందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండండి. నీ ప్రార్థన తండ్రి వినాలంటే నీ పెదవులు కదలాలి. నీ ప్రార్థన పరలోకానికి వెళుతుంది. The word which was uttered in the air will go into the heaven. Prayer is required. జీవప్రదాత జీవనదాత సత్య స్వరూపీ రమ్ము. జీవప్రదాత జీవనదాత సత్య స్వరూపీ రమ్ము. పైరునకు వర్షంబై చూపునకు వెలుగై పరమాత్మ తన్నయ రమ్ము. పైరునకు వర్షంబై చూపునకు వెలుగై పరమాత్మ తన్నయ రమ్ము. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధాత్మ రమ్ము. జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమ స్వరూపీ రమ్ము. ప్రేమ స్వరూపీ రమ్ము. ప్రియులారా, మీకున్న ప్రాబ్లమ్స్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.
ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ప్రార్థన అనగా మన కష్ట నిష్ఠూరములను తండ్రికి చెప్పుట. తండ్రి వినటానికే మనల్ని పిలిచాడు. స్త్రీలారా, మీ మాటలు వినపడాలి తండ్రికి. చాలా వరకు ఇది ఒక మాట చెప్తున్నాను వినండి. ఇంట్లో కూడా పెదవులు విప్పకుండగా ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పు. దాన్ని గొణుక్కోవడం, సణుక్కోవడం అంటారు మన భాషలో. ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే వాట్ యు వాంట్. ఇంట్లో కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నోరు విప్పు. ఎందుకనగా నీ శబ్ద తరంగాలు గాలిలో కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నోరు మూసుకొని నీ మనసులో అనుకుంటే అది గాలిలో ప్రభు పాదం చెంతకు వెళ్ళాలి అంటే ఓపెన్ యువర్ మౌత్. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో నీ మాటలు, నీ నాలుక జీవ మరణములకు సూచన ఉన్నది. If you utter your words, those words అడగండి, తప్పే ఉన్నది. మన తండ్రి పాదముల చెంతకు వచ్చాము. ఏం కావాలో అడగండి. నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, నాకు ప్రమోషన్ కావాలి ప్రభువా, నేనైతే అంటాను, నా కుడి చేతిని నా గుండెపై పెట్టుకొని ప్రార్థిస్తున్నాను. మీకు ఏది కావాలో మీరు వాటిని మనసులో లేక చేతుల ద్వారా మీకు ఏ అవయవం అయితే బాగలేదు అక్కడ పెట్టి ప్రార్థన చేయండి. టుడే ఈజ్ ది డెలివరెన్స్ డే. మై లార్డ్, మై గాడ్, లార్డ్ జీసస్, మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడుతున్నాను. ఇదిగో నా చేతిని నా అంగముపై పెట్టుకున్నాను. ఇప్పుడే ఇన్స్టాంట్ హీలింగ్ ఇవ్వండి ప్రభువా. ఇచ్చేది మీరు, పుచ్చుకునేది నేను. మా ప్రార్థన ఆలకించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. సమస్త సమస్యలకు సమాధానము యేసయ్య ఇస్తాడు. ఇది సత్యము, ఇది నిత్యము. లివింగ్ విట్నెసెసే మనము. చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. నీవు నిజంగా నీకేం కావాలో ప్రార్థన చేయి. నీ ప్రాబ్లం కరము చాపి నీ భర్త కొరకే ప్రార్థన చేయి. నీ భార్య కొరకే ప్రార్థన చేయి. నీ గర్భఫలం కొరకే ప్రార్థన చేయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరిచి ప్రార్థన చేయండి. సొమ్మాసిలు వేళలో బలమును నీకిచ్చునని, సొమ్మాసిలు వేళలో బలమును నీకిచ్చునని, గ్రాయాన్ని వెలుగు రక్షణ కొరకై త్వరపడి రమ్ము. ఆయానే నీ వెలుగు రక్షణయుండును. ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
నువ్వు ఏడుస్తున్నావా? నాకు సమాధానం రావటం లేదని ఏడుస్తున్నావా? ఇక నా బ్రతుకిద్దాన్ని ఏడుస్తున్నావా? ఇక నువ్వు ఇలా ఎండిపోవాల్సిందని కుమిలిపోతున్నావా? నో నో నో. కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడున్, కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడున్, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. Such a wonderful God we are having in the heaven. యేసై ఇప్పటికీ అడుగుతున్నాడు, యేసేపుకున్న కష్టమును తీర్చాను, మోసెస్కి ఇవ్వవలసిన సమయంలో నేను నడిపించాను. మై డియర్ చిల్డ్రన్, వాట్ డూ యూ వాంట్? వాట్ డూ యూ వాంట్? నీకేం కావాలి? ఇదే రైట్ టైం టు ఆస్క్ హిమ్. సంకోచించకుండా అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడును. వాట్ కుడ్ ఐ డూ ఫర్ యూ? పరలోకం నుండి యేసే అడుగుతున్న మాటలు. ఇంకా ఎందుకు బలహీనపడుతున్నావు? ఇంకా ఎంత కాలం ఈ విధంగా అవిశ్వాసములో జోగి ఊగి తూలిపోతున్నావు? గెట్ అప్ అండ్ ఆస్క్ హిమ్. ఆస్క్ హిమ్. ఆస్క్ హిమ్. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పలుకుతుంది మా జీవితాల్లో మలుపు కావాలని ప్రార్థన చేస్తున్న నీ బిడ్డలు ఇప్పుడు మీ పాదం చెంత ఉన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, హయ్యర్ స్టడీస్ చదువుతున్న వారు ఉన్నారు, అన్నీ ఉండి లేములో జీవిస్తూ శాంతి సమాధానము లేని వారు ఉన్నారు. బ్రోకెన్ ఫ్యామిలీస్ ఆర్ దే. పగిలిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలని కట్టండి, వారికి దారి చూపించండి. barren woman will conceive in the name of Jesus. పిల్లలు లేని వారిని దర్శించండి యేసయ్య, దర్శించండి. స్వస్థత లేక విలపించుతున్న వారున్నారు. కంటి చూపు కొరకై అనేక అంగములు పనిచేయటం లేదని ఐసీయూలో ఉన్నటువంటి హార్ట్ పేషెంట్స్, వెంటిలేటర్స్ పై ఉన్నటువంటి పేషెంట్స్, కిడ్నీస్ ఫెయిల్యూర్ పేషెంట్స్, సిరం క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్లో లేక బాధపడుతున్న పేషెంట్స్, లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్, మజిల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ మేము జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. స్వస్థత మీరిస్తారు. మాట మాత్రము సెలవిచ్చి పుట్టి గుడ్డివాడను బాగు చేశారు. మాట మాత్రముతో చనిపోయిన లాజర్ని పిలిచారు. ఒక మృదు స్పర్శతో కుష్టు రోగాలు, పక్షవాయువులు మటుమాయమైపోయాయి. వెనక మాటున ముట్టుకున్న రక్తస్రావపు స్త్రీ విశ్వాసముతో స్వస్థపరచబడింది.
మేము అదే స్వస్థతను అడుగుతున్నాము. పరలోకములో ఉన్న మీరు భూమిపైన ఉన్న మాకు వారధిగా పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు. వీఆర్ అర్జింగ్, వీఆర్ ప్లీడింగ్, వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ ఆస్కింగ్, వీఆర్ పుట్టింగ్ అన్ అప్లికేషన్. మీ లార్డ్ గివ్ మీ హీలింగ్స్. ప్రభువా, వచ్చే వారం సాక్ష్యం చెప్పాలి తండ్రి. అద్భుతమైన రీతిలో వారి అంగములు బలపరచబడాలి, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబడాలి. గుంటలో ఉన్న యేసేపు ట్వింకిల్ ఆఫ్ అన్ ఐలో సింహాసనంలో కూర్చోబెట్టినటువంటి యేసయ్య, ఎవరికి అసాధ్యమైన సముద్రమును పాయలు చేసిన యేసయ్య, ఎండిన ఆరిన నేలను నడిపించిన యేసయ్య, మీరే ఈ ఊపిరినిచ్చారు, నన్ను రూపించారు. ఇప్పుడు మీ పాదం చెంత ఉన్నాము. ఈరోజు మీరు మాకు కనపరిచినటువంటి ఈ సాక్షార్థమైన సూచనలను వచ్చే వారం మేము చెప్పాలి. మాతో మాట్లాడండి. ఇంకా జీవితంలో మలుపులు, బ్రేక్ త్రూలు లేనివారు బ్రేక్ త్రూ పొందుకొని మా యేసయ్య మాకు మలుపునిచ్చాడని సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లుని జ్ఞాపకం చేసుకో. ఉండటానికి నీడలేని నీవు ఈనాడు సీసీ బిల్డింగ్లోనికి నడిపించాడు. నాకంటూ ఏ ఆస్తి లేదని ఉన్న నీవు ఈనాడు నిన్ను లక్షలకు కోటీశ్వరులుగా చేశాడు. ఏ వ్యాపారము ఉద్యోగము లేదన్న నీవు ఈనాడు ఒక పట్టణములో ఒక మంచి వ్యాపారస్తుడుగా ఉన్నావు. ప్రాడిగల్ సన్స్ అని, ప్రాడిగల్ డాటర్స్ అని బాధపడుతున్నావా? నీ కుమారులు రక్షించబడతారు. ప్రాడిగల్స్ విల్ బి చేంజ్డ్ విత్ ఇన్ ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ. దే విల్ కమ్ టు యూ. నీ ఇంటికి వాళ్ళే వస్తారు, స్వస్థ చిత్తులై ఉంటారు. నీ మాటలు వినని బిడ్డల యొక్క కనులు మార్చబడతాయి, హృదయాలు తెరవబడతాయి. ఇంతకుముందు తల్లిదండ్రుల మాటలు విననటువంటి కన్యకలు, adults and children will change their attitude in the name of Jesus. I appeal in the name of Jesus. Hallelujah. అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. నాకు తెలిసి పక్క ఇంటికి కూడా వినపడలేదు. పరలోకములో ఉన్న తండ్రికి, దేవతలకి కనపడాలి, వినపడాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా అందామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దిస్ ఈజ్ ఏ గ్రేట్ అప్లాస్ మై లార్డ్. మీరు మాకిచ్చిన చేతులు, మీరు మాకిచ్చిన నోరు, ఇంతకంటే మేమేం చేయగలము యేసయ్య? ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ ప్రేయర్స్. మమ్మలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మా కన్నీరు తొడవండి, మా కుటుంబాలను మార్చండి. ఎస్, వచ్చే వారం సాక్ష్యాలు చెప్తాం. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్ అనండి. ఎందుకనగా మనం ప్రార్థన ఆలకించాడు తండ్రి, ఆలకించాడు తండ్రి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా మన మొరను వినే తండ్రి ఉన్నాడు, వింటున్నాడు, విన్నాడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఈ చిన్ని ప్రార్థనా స్థల్లో మీ బంగారు పాదం చెంత బ్రేక్ త్రూ కావాలని సిరీస్ ఆఫ్ మెసేజ్ అని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మా కుటుంబాల్లో బ్రేక్ త్రూ ఇవ్వండి యేసయ్య, ఇవ్వండి యేసయ్య. మాటలు కావు, చేతులు కావాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. కొందరు అవిశ్వాసంలోనికి జోగిపోతున్నారు యేసయ్య, జారనివ్వకుండా గట్టిగా పట్టుకోండి. మంచి ఉద్యోగాలు ఇచ్చిన వారికి ప్రమోషన్స్ ఇవ్వండి. ప్రతి ఆదివారం నాడు మా సంఘంలో యేసయ్య మాట్లాడతాడని వచ్చే గొప్ప మనసును మాకు ఇవ్వండి. ఇంకా కొందరు రాలేకపోతున్నారు. మా సంఘము 40 to 50, బట్ వేరస్ వీఆర్ హ్యావింగ్ 30 to 35 మై లార్డ్.
ఎందుకు రాలేకపోతున్నామో మాకే తెలియదు యేసయ్య. ఎందుకు ఈ వారం వస్తే వచ్చే వారం రాలేకపోతున్నామో కూడా మాకు తెలియదు యేసయ్య. మాకు తెలియదు యేసయ్య, మాకు తెలియదు. మీరే పిలవాలి, మీరు ఆకర్షించుకుంటే తప్ప మేము రాలేని స్థితిలో ఉన్నాము యేసయ్య. మమ్మల్ని ఆకర్షించుకోండి యేసయ్య, ఆకర్షించుకోండి యేసయ్య. వచ్చే వారం వస్తాం, మంగళవారం వస్తాం, శుక్రవారం వస్తాం. ఒక వారం ఏంటి యేసయ్య, మీ పేరిట జరిగే ప్రతి ప్రార్థనకు వస్తాం. మమ్ములను, మాలో ఉన్న బిడ్డలను లేవనెత్తండి. మాలో నుండి అద్భుతమైనటువంటి అపోస్తులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపర్లను లేవనెత్తండి. ఉమెన్ ఫెలోషిప్ను లేవనెత్తండి. మా తంటి బిడ్డలను లేవనెత్తండి. జ్వరంతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడే యేసు నామమున అనుగ్రహించండి యేసయ్య. ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది హెవెన్ మై లార్డ్. ఆమెనను వాడ మా ప్రార్థన మొర ఆలకించి ఇప్పుడే ఇన్స్టాంట్గా స్వస్థత అనుగ్రహించండి. సంఘ పెద్దలను దీవించండి, సంఘ కాపరిని వారి కుటుంబంను దీవించండి, ఉమెన్ ఫెలోషిప్ను దీవించండి, యూత్ ఫెలోషిప్ను దీవించండి, పాల్వంత పట్టణంలో ఉన్న అన్ని సంఘములను దీవించండి. కొత్తగూడెం, తెలుగు రాష్ట్రాలు, భారతదేశము, ప్రపంచంలో 197 కంట్రీస్ ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరాధన క్రమమును దీవించండి. ఆసుపత్రిలో ఉన్న రోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.